రాకపోయినా నేను ముందుకెళ్దాం అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు 2014 వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ. ఇందాక చెప్పినట్టుగా దేవుడు లేని ఊళ్ళో మంచం కోడే పోతురాజు కాబట్టి మనకు మిగిలింది ఒకటి వైసీపీ అయితే అవినీతిలో కేసుల్లో అభియోగాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకటి అనుభవం ఉన్న అప్పటికి రామారావు కొంచెం దెబ్బతీసినా కానీ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు అనుకోని సరే మనకు ఉన్నది ఈ వ్యక్తులే కదా సపోర్ట్ చేశాను. మరి 2018 ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అనుభవజ్ఞుడైన నాయకుడు కదా మంచి చేస్తాడు అనుకుంటే చెప్తారు కదా దేవుడని మొక్కితే దెయ్యమై కూర్చున్నట్టుగా అవినీతి చెయ్యరు కదా తెలుగుదేశం నాయకుల అనుభవంతో అనుకుంటే అవినీతి మంచి చేశారు. చాలా బాధ కలిగింది. ఈ బాధకి ఉదాహరణకి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవినీతికి ఆస్కారం ఇవ్వదన్న పార్టీ. మీరు నిన్న కూడా చెప్పాను, సీఎం పవర్ స్టార్ అంటే అది అరుపులు కాదు, ఒక మంత్రం. అది ఎందుకు మంత్రం అంటున్నానంటే మంత్రం అంటే ఏంటంటే అది చాలా క్లిష్టమైన సంస్కృతిలో ఉండడం కాదు, చాలా బలమైన భావనని అదే పనిగా జపిస్తే అది నిజమైపోద్ది, అది వాస్తవం దాల్చుద్ది, అదే రేపొద్దున మీరు కోరుకున్నది జరిగిపోయేలా తీరుస్తుంది. కానీ ముఖ్యమంత్రి పదవి నాకు చాలా బాధ్యతతో కూడింది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా సూరంపాలెం గ్రామానికి మన పెద్దాపురం గ్రామం సంబంధించి సూరంపాలెం గ్రామంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు 1987లో ఎన్టీ రామారావు గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉద్దేశం, ఈ మాట ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, లోకేష్ గారు అడుగుతారు ట్విట్టర్లో, ఎక్కడుంది తెలుగుదేశం పార్టీకి అవినీతి అని. అవినీతి ఎక్కడో లేదు అయినా మీకు చూపిస్తాను. పెద్దాపురంలో మీకు సూరంపాలెం గ్రామంలో చెప్తాను అవినీతి ఎందుకు చేశారు అని. మనం నమ్ముతామా? పోయినసారి హైదరాబాద్ లో మన కడి రైతులు వచ్చారు, నర్సరీ రైతులు వచ్చి మేము ఒక 5 అంగుళాల మట్టి కానీ తీస్తే మా మీద మైనింగ్ శాఖ వాళ్ళు కేసులు పెడతారని. మరి సూరంపాలెం గ్రామంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అని చెప్పి ఆయన ఆశయాల్ని పెడతామని చెప్పి స్వయాన ఆయన మనవడు లోకేష్, స్వయాన మనవడు అల్లుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన భూముల్ని సూరంపాలెంలో 470 ఎకరాల పైన దళితులకి ఇస్తే వాళ్ళకి జీడి తోటలు పెట్టుకుని సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని భయపెట్టి మభ్యపెట్టి ఒక్కొక్క ఎకరానికి 2.5 కోట్ల 2,20,00,000 పైన సంపాదిస్తా ఉన్నారు సంవత్సరానికి. మరి దీనిని అవినీతి కాకుండా ఏమంటాం? పోనీ సంవత్సరం మొత్తం మీద అలా తవ్వుకుని వెళ్ళిపోతే వాళ్ళు చేసింది ఒక్క సూరంపాలెం గ్రామంలోనే, నేను పెద్దాపురం అంతా చెప్పట్లా, ఒక్క సూరంపాలెం గ్రామంలోనే దళితుల భూముల్లోనే దాదాపుగా 2,000 కోట్ల పైచీలకు అవినీతి మట్టి తవ్వుకొని అమ్మేసుకున్నారు వీళ్ళు. మట్టిలో ఇంత బంగారం ఉంటుందంటే బంగారం చూపిస్తా ఉన్నారు. దీనిని అడిగేవాడు ఎవరు లేడు. దీనిని లెక్కలతో సహా ఒక పేపర్లో వచ్చి